హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈ వీడియోలో ఈ శారీ మీద బ్లౌజ్కి వేసిన వర్క్ దాని డీటెయిల్స్ అయితే చూద్దాము. బ్లౌజ్ డీటెయిల్స్ అయితే చూసిన తర్వాత ఆన్లైన్లో ఒక డ్రెస్ అయితే వచ్చింది, దాని డీటెయిల్స్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్. డ్రెస్ డీటెయిల్స్ తర్వాత నెక్స్ట్ వీడియోలో రాబోయే డిజైన్ ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను, కాబట్టి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. శారీ డీటెయిల్స్కి వస్తే శారీ మొత్తం ఇట్లా బ్లూ షేడ్ వచ్చేసింది. ఇట్లా చిన్న చిన్న ఇది ఒక డిజైను, ఇట్లాగా చిన్న బంచ్ అయితే వచ్చింది. శారీ మొత్తం ఈ బ్లూ అండ్ సిల్వర్ కాపర్ కాంబినేషన్ అయితే వచ్చింది. పళ్ళు వచ్చేసరికి మనకి ఈ లెక్స్ గ్రీన్ షేడ్ ఉంది కదా, ఈ షేడ్ అయితే ఇచ్చారు. కాకపోతే ఇది కొంచెం నేనేంటంటే నాకు నచ్చిన డిజైను అంటే వేయమన్నారు యాక్చువల్గా రిలేటివ్స్ది, కాబట్టి నేను వచ్చేసి వీళ్ళకి బ్యాక్ నార్మల్ నెక్ లైన్ ఇప్పించేసేసి హ్యాండ్ అనేది హెవీగా డిఫరెంట్గా ఉండేటట్టయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్రెడీ ఆ డిజైన్ అనేది షార్ట్స్లో అయితే అప్లోడ్ చేశాను. మీకు ఆ వీడియో కూడా నేను కామెంట్ సెక్షన్లో పింక్ చేస్తాను. ఎవరైనా జస్ట్ చూడాలనుకున్న వాళ్ళు చూడండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా అయితే బ్లౌజ్ చూద్దాం. ఇది వచ్చేసి హ్యాండ్ డిజైన్ ఫ్రెండ్స్. హ్యాండ్ డిజైన్ అనేది కొంచెం ఆల్ ఓవర్ లాగా వస్తుంది, అంటే అంత హెవీ ఉండదు, అలానే సింపుల్గా ఉండదు. కిందంతా కూడా మనకి లైన్స్ లాగా డిజైన్ ఇచ్చేసి దానిపైన ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇక్కడ కింద కూడా ఇట్లా మనకి నెక్ పార్ట్ కానీ ఇక్కడ కానీ ఇట్లా కట్ వర్క్ డిజైన్ అయితే వస్తుంది. ఇది స్టిచ్చింగ్ అవ్వలేదు, మీకు స్టిచ్చింగ్ అయినా కూడా నేను వీడియో అనేది అంటే బ్లౌజ్ అనేది మీకు ఒకసారి చూపిస్తాను. ప్రజెంట్ అయితే లుక్ అనేది మీకు ఒకసారి చూపిద్దామని చేస్తున్నాను. వీటిలో శారీలో షేడ్స్ అయితే ఏం లేవు కదా, గోల్డ్ కాపరు సిల్వరు బ్లూ కాంబినేషనే ఉంది, కాబట్టి ఆ 3 కలర్స్ అనేది నేను హైలైట్ చేస్తూ అయితే డిజైన్ చేసుకున్నాను. ఇది వచ్చేసి శారీ బ్లౌజ్కే యూజ్ చేసేసాను, కాబట్టి మీకు ఇక్కడ అంటే ప్లెయిన్ దాని మీద వేసినంత లుక్ దేని మీద రాదు. 90% అంటే యాక్చువల్గా కొన్ని కలర్స్ వల్ల చెప్పలేము, కానీ ఇలాంటి కొన్ని కలర్స్ అయితే కొంచెం లైట్ షేడ్స్ కలర్స్ అలాంటివి అన్నప్పుడు కొంచెం ఈ జెరీస్లో అనేది మిక్స్ అయిపోతుంది. కాబట్టి కుదిరినంత వరకు పట్టుబిట్లు అనేది ప్రిఫర్ చేయండి. తర్వాత వచ్చేసి ఇలాంటి అంటే పర్టికులర్గా ఈ శారీ మీద క్లాత్ గురించి కాదు, కానీ కొన్ని శారీ క్లాత్లు కూడా కొంచెం బాగుండట్లేదు. ఆర్మ్ దగ్గర వాడి దగ్గర ఊరిక పిగిలిపోతున్నాయి. మీరు ఇంత కాస్ట్ ఖర్చు పెట్టి స్టిచ్చింగ్ చేయించుకొని ఇంత చేసుకునే దానికన్నా కూడా పట్టుబిట్లు ప్రిఫర్ చేస్తే చాలా బాగొస్తుంది. తర్వాత ఈ షేడ్స్ అనేవి కొన్ని రెగ్యులర్గా దొరకవు, అలాంటి కొన్ని డిఫరెంట్ షేడ్స్ అంటే ఇది కామన్ షేడే, బట్ కొన్ని దొరకనివి కూడా ఉంటాయి. కాబట్టి అయితే కుదిరినంత వరకు పట్టుబిట్లు ప్రిఫర్ చేయండి. దొరకని పక్షంలో ఇంకా మీ చూసింగ్. ఈరోజు వీడియోలో అయితే ఇంకా డిజైన్ అయితే ఇది మొత్తం కూడా ఇట్లా లైన్స్ వచ్చేసింది. ఆఖరికి ఇక్కడ కూడా మనకి ఇక్కడ లైన్స్ లాగా వచ్చేసి దానిపైన అయితే వర్క్ వస్తుంది. కాబట్టి డిఫరెంట్ డిజైన్, హ్యాండ్ మొత్తం బాగా హెవీగా ఉంటుంది, సింపుల్గా అయితే ఉంది. దీనికి కుందన్స్ కూడా నేను ఏం అంటించకుండానే మీకు చూపిస్తున్నాను. హ్యాండ్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్ చాలా డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది. మీకు బ్యాక్ చూపిస్తాను. ఇంకా బ్యాక్ నెక్ కూడా ఇదే ఫ్రెండ్స్, చెప్పాను కదా బార్డర్లో ఏ విధంగా ఉందో అదే డిజైన్ అయితే కంటిన్యూ అవుతుంది. నెక్ కూడా మనం స్టిచ్చింగ్ ఇట్లా కట్ వర్క్ చేయించుకుంటే కూడా చాలా బాగుంటుంది. బ్యాక్ నెక్ లైన్లో యాక్చువల్గా నెక్ లైన్ ఒకటే ఇచ్చారు, బూటీస్ అయితే ఇవ్వలేదు. నేను వేరే డిజైన్లో నుండి ఈ బూటీస్ అయితే యూస్ చేసి మిక్స్ చేసుకొని పెట్టాను. అందువల్ల లుక్ అయితే ఇట్లా ఉంటుంది, చాలా నీట్గా చాలా హెవీగా ఉంది. మీకు దగ్గర పెట్టి కూడా చూపిస్తాను. ఇక్కడంతా కూడా బ్లూ కలర్తో 3 కుట్టులాగా వచ్చేసింది. మధ్యలో కానీ ఇక్కడ కానీ ఇదంతా కూడా కాపర్ కలర్ ఫిల్లింగ్ వస్తుంది. అవుట్లైన్ అంతా కూడా సిల్వర్ అయితే నేను చూస్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఫ్రంట్ నెక్ కూడా యాజ్ యూజువల్ ఇంక ఇదే నెక్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. లుక్ మాత్రం చాలా బాగుంది ఈ డిజైన్ది. సింపుల్గా ఉంది, కానీ బ్యాక్ నెక్ లైన్ వరకే 40,000 దాకా ఉన్నాయి. హ్యాండ్ కూడా 80,000 దాకా ఉన్నాయి ఫ్రెండ్స్ స్టిచెస్. ఈ బూటీస్ అనేది మళ్ళీ అడిషనల్గా సపరేట్గా పడుతున్నాయి స్టిచెస్. టోటల్గా ఈ డిజైన్ యొక్క స్టిచెస్ కూడా ఇంత హెవీగా అయితే ఉన్నాయి. కలర్ ఛాన్సెస్ కూడా 3 కలర్ ఛాన్సెస్. టోటల్గా లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈరోజు బ్లౌజ్ వర్క్ డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో రాబోయే డిజైన్ చూద్దాం. నెక్స్ట్ వీడియోలో అయితే ఈ లోటస్ డిజైన్ డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. ఈ డిజైన్ ఎలా వచ్చింది, ఏ కాంబినేషను, అసలు ఏ శారీకి యూస్ చేశాను, ఈ డిజైన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను, మొత్తం డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో రాబోతున్నాయి. ఈ డిజైన్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మిస్ అవ్వద్దు. మళ్ళీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నెక్స్ట్ వీడియో డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ డ్రెస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఆల్రెడీ ఒక కస్టమరు దీంతో పాటు ఇంకో డ్రెస్ కూడా బుక్ చేసుకున్నారు, అవి అయితే కస్టమర్కి ఇచ్చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇది మళ్ళీ సెకండ్ పీస్ అయితే వచ్చింది, ఒకసారి మీకు చూపిద్దామని అయితే ఈ వీడియో ఫ్రెండ్స్.
ఇంకో డ్రెస్ అయితే ఇది ఫ్రెండ్స్, కాకపోతే ఇప్పుడు బ్లూ డ్రెస్ మాత్రం చూపిస్తాను. డ్రెస్ అయితే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది నెక్ ప్యాటర్న్ అంతా కూడా మనకు ఫోటోలో ఉన్నట్టు ఎట్లా వచ్చింది. ఇక్కడంతా కూడా ఇంకో క్లాత్ అనేది ప్యాచ్ లాగా ఇచ్చేసి దాని మీద అంతా కూడా కట్ బీడ్స్తో అయితే వర్క్ ఇచ్చారు. దానిపైన అంతా మిర్రర్ వర్క్ అయితే వచ్చింది. హ్యాండ్స్కి అయితే లైనింగ్ ఏమి ఇవ్వలేదు, కానీ జస్ట్ టాప్ మాత్రం ఇట్లా లుక్ అయితే ఇట్లా వస్తుంది. కింద కూడా ఇట్లా బార్డర్ ప్యాటర్న్లో ఇట్లా ఇచ్చేసారు. క్లాత్ విషయానికి వస్తే ఇది చందేరి సిల్క్ లాగా అనిపిస్తుంది. టాప్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. ప్యాంట్ వచ్చేసరికి ఈ విధంగా ఇచ్చేసారు. స్ట్రైట్ కట్ ప్యాంట్ లాగా ఇచ్చేసి పైన ఎలాస్టిక్ అయితే ఇచ్చేసారు. కిందకు వచ్చేసరికి చిన్న ఇట్లాగా సింపుల్గా కొంచెం డిఫరెంట్ లుక్ అయితే ఇచ్చారు. క్లాత్ కొంచెం స్ట్రెచ్ అయితే అవుతుంది. మనకి జగ్గిన్స్ వస్తాయి కదా, అట్లా కనిపిస్తుంది, కొంచెం కాటన్ జగ్గిన్స్ లాగా. ప్యాంట్ అయితే ఇట్లా ఇచ్చారు ఫ్రెండ్స్. చున్నీ చూద్దాము. ఇదిగోండి చున్నీ కూడా ఇట్లాగా వచ్చేసింది. ఇదంతా కూడా సెల్ఫ్ థ్రెడ్డింగ్ లాగా వచ్చేసి అక్కడక్కడ చమ్కీ వస్తుంది కదా. ఇప్పుడు శారీస్ కూడా ఇట్లాంటివి అయితే వస్తున్నాయి. సేమ్ డ్రెస్ డిజైన్లోనే ఇటుపక్క బార్డర్స్ అయితే వచ్చేసి చిన్న లేస్ అనేది ఇచ్చేసాడు. తర్వాత వచ్చేసి దుపట్టా కూడా మరి పెద్దది కాదు, చిన్నది కాదు. అంటే మనము వన్ సైడు డ్రాప్ చేసి, అంటే ఫ్లోర్ టచ్ అయ్యేటట్టు మనం డ్రాప్ చేసుకున్నా కూడా కంఫర్ట్గా ఉంటుంది, నీట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. డ్రెస్ యొక్క డీటెయిల్స్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈ శారీ కూడా వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో దీని డీటెయిల్స్ కూడా ఇస్తాను. తెలుసుకోవాలంటే మాత్రం ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే ఈ బ్లౌజ్ డీటెయిల్స్ అయితే ఇవి. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.